హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈ రోజు వీడియోలో అయితే మనమైతే క్యాబేజ్ కోడిగుడ్డు ఫ్రైని అయితే చేసుకోబోతున్నాం. మీరైతే చాలా సార్లు చాలా రకాలుగాను క్యాబేజ్ కోడిగుడ్డు ఫ్రైని అయితే ట్రై చేసి ఉంటారు. ఈసారికైతే ఈ విధంగానైతే ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా సులువుగా చాలా రుచిగా చేసుకునే రెసిపీ ఇది. మరి ఈ క్యాబేజ్ కోడిగుడ్డు ఫ్రైని ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను, 5 గుడ్లు తీసుకున్నాను. హాఫ్ కేజీ క్యాబేజీని అయితే మొత్తం అయితే సన్నగానైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేనే వీడియో తీస్తూ నేనే కట్ చేయడం కష్టం కాబట్టి. మరి ఇక లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఫ్రైకి సరిపడా ఒక బాండి అయితే పెట్టేసేయండి. అందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేయండి. ముందుగానైతే మనమైతే ఎగ్స్ని అయితే ఫ్రై అయితే చేసుకుందాం. ఎగ్స్ని ఆయిల్ వేడి కాగానే ఇలా కొట్టేసేసి ఇలా వేసేయండి. ఇక్కడ నేను 5 గుడ్లను కొట్టి అయితే బాండీలోనైతే వేసుకున్నాను. లైట్గానైతే ఇందులోనే ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసి మనం ఈ ఎగ్స్ని అయితే బాగానైతే ఫ్రై అయితే చేసుకోవాలి. చూశారు కదా, ఎగ్స్ని అయితే సన్న సన్న చూరలా కాకుండా ఈ విధంగానైతే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలా అయితే కట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. తీసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూశారు కదా, ఎగ్స్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాం. ఇదే బాండీలోనే మరో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేసేసి ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేయండి. అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే బాగా వేపుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని అడ్డంగా విచ్చేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర అదే తాలింపు గింజలు వేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. పసుపు వేసేసి ఒకసారి బాగా కలగలిపేసేయండి. పసుపు వేసి ఒకసారి బాగా కలగలిపిన తర్వాత ఇందులోనే మీడియం సైజు 2 చిన్న ఉల్లిపాయలు సన్న కట్ చేసేసి వేసేయండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు ఈ మాత్రం దూరగా వేపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసేయండి. క్యాబేజీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. క్యాబేజీ వేసేసి ఒకసారి అయితే మనం బాగా కలగలుపుకున్న తర్వాత మనమైతే ఒక మూత పెట్టేసేసి దీన్ని అయితే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ క్యాబేజీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని అయితే ఒక 2 నిమిషాలు అయితే మనమైతే బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నేనైతే ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, సన్నగా కట్ చేశాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మిక్స్ అయినా పట్టి వేసుకోవచ్చు, కాకపోతే నేను కట్ చేశాను. ఇక్కడ మిరపకాయలు వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల శనగపప్పుని నానబెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు నానబెట్టి సరిపోతుంది, మనకు ఎక్కువ అవసరం లేదు. ఇందులోనే వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతుందండి బాగా ఫ్రై అయ్యే వరకు. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోనే ముందుగానే వేపు పెట్టుకున్న గుడ్లను అయితే వేసేయాలి. గుడ్లు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. గుడ్లు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొనేసి ఒకసారి మళ్ళీ కలిపేసేయండి. కలిపేసేసి మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత మనమైతే ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అయితే ధనియం పొడి వేసేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ నూనె పొడి వేసేయండి. గరం మసాలా మాత్రం వేయకూడదు, గరం మసాలా వేయకండి. నూనె పొడి వేసేయండి 1 టీ స్పూన్. వేసేసి బాగా కలిపేసేయండి. ధనియం పొడి నూనె పొడి వేసేసి బాగా కలగలిపిన తర్వాత మనమైతే మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. అలా అయితేనే మనకైతే నూనె పొడి ధనియం పొడి అనేది మనకైతే ఆ క్యాబేజీ గుడ్డుకైతే బాగా పట్టేస్తుంది. ఇప్పుడైతే ఒక మూత పెట్టేద్దాం. ధనియం పొడి నూనె పొడి వేసేసేసి మనం ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగానైతే ఇందులోనే కొత్తిమీర తరగైతే వేసేయండి. వేసేసి ఒక్కసారి అలా కలిపేసేసేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే మనకైతే క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ. చూసారు కదా, క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. చూశారు కదా, క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు. మీరైతే చాలాసార్లు చాలా రకాలుగానైతే క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే చేసుకొని ఉంటారు. ఇలానైతే సింపుల్గా వేరే ఎక్కువ మసాలాలు వాడకుండా ఈజీగా మనం పచ్చిమిరపకాయలు ధనియం పొడి నూనె పొడితో చేశారంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే. మరి ఈసారి అయితే క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఈ విధంగానైతే ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. క్యాబేజీలోనే ది బెస్ట్ అని చెప్తారు. మరి ఈ క్యాబేజీ కోడిగుడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.